భీముడు, ఇంద్రుడు చంద్రుడు, హలో బ్రదర్స్ ఇలాంటి కవలల కాన్సెప్ట్లు మనం సినిమాల్లో చూసాం. ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై లైవ్ గా చూద్దాం. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఎవరు బాబు, ఏం కావాలి నీకు? మీ మామయ్య గారు పంపించారండి. అప్పారావు గారు ఒకసారి పిలుస్తారా? ఇంకెక్కడ అప్పారావు గారు బాబు, ఆయన మమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయాడు బాబు. ఇట్స్ ఓకే, సారీ అండి. మీ మామయ్య గారు చనిపోతూ నాకున్న వారసుల్లో ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,00,000 ఇచ్చారు. నేను ఆయన ఆడిటర్ని. సో మీ పిల్లల వివరాలు చెప్తే రాసుకుంటా. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 పిల్లలు బాబు. ఫస్ట్ టైం 2 కవలలు పుట్టారు, సెకండ్ టైం 2 కవలలు పుట్టారు. బుద్ధుందా? ఎవరికైనా కవలలు 2 పుడతారు, 4 పుట్టడం ఏంటి? ఎందుకంటే మా ఆయనకు 2 అంటే అంత ఇష్టం బాబు. సోలార్ కాంప్లెక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సింబల్ ఏంటి? ఇంకో విషయం చెప్పండి, అప్పారావు గారు పోయేటప్పుడు తన ఆస్తుల వివరాలు గానీ లేకపోతే ఏమైనా వస్తువుల గురించి మీకు చెప్పారా? ఎప్పుడు నాకు ఒక మాట చెప్తుండేవాడు బాబు. ఏంటి? పెళ్ళైనప్పటి నుంచి, జానకి నీకు లడ్డు తినిపిస్తాను, లడ్డు తినిపిస్తాను, లడ్డు తినిపిస్తాను అని చెప్పి చివరికి లడ్డు తినిపించకుండానే పోయాడు బాబు. లడ్డు గురించి నీకేమైనా చెప్పాడా బాబు? ఆ లడ్డు భారతం ఆపేసి మీ పిల్లల్ని పిలిస్తే సరిపోద్ది. నాన్న సురేష్, నా పేరు ఆత్మానందం బాయ్. నేను మనిషినేనన్న, ఏంటి ఇలా భయపడుతున్నాడు వీడు? వీడు పుట్టి కళ్ళు తెరవగానే వాళ్ళ నాన్నగారిని దగ్గర నుండి ఇలా చూశాడు బాబు. అంతే, అప్పటి నుంచి ఇదే భయం బాబు, ఇదే భయం. భయపడకనన్నా, నేను ఆడిటర్ని. మీ తాతయ్య గారు పోతూ ఆస్తులు ఇచ్చారు, అవి నీకు ఇస్తానే, ఏం కంగారు పడుతుంది. స్పెట్స్ ఏంటి తీ బాలేదు? సరే గాని వెళ్ళి మీ అన్నయ్యని పిలుచుకురా. నాన్న, అన్నయ్యని పిల్లమంటే దోమలు కొట్టుకున్నట్టు నువ్వే కొట్టుకుంటున్నావు ఏంటి? రే నాన్న, అన్నయ్యని పిల్ల, అన్నయ్యని. కొడతాడంటే మా అన్నయ్యని పిల్లమంటే. చెప్పాను కదా బాబు, వాడు నా 2వ కొడుకు నరేష్. నాకు ఎక్కడో అనుమానం వస్తుందమ్మా, వీడు ఎక్కడో డౌట్ కొడుతుంది. ఇద్దరు ఒకలాగే ఉన్నారు, వాడికి ఇటుకి తేడా ఏంటి? లడ్డూలు మయ్యారు లడ్డూలు 12 లడ్డూల బండి పోతుంది. దండం పెడతారా? వెళ్ళి మీ తమ్ముని పిలువ ఒకసారి. అన్నయ్యని పిలువ ఒకసారి. మా వాడి కోపం ఎక్కువ. చిన్నప్పటి నుంచి పచ్చిమిరపలు తిని 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 అలా తయారయ్యాడు బాబు. సరేనమ్మా, మీ పెద్ద అబ్బాయిని పిలిపించు ఒకసారి. నాన్న ప్రభాకరు. అమ్మా, ఏందమ్మా పిలిచినావు? మమ్మీ, నువ్వు రాజుగారింటికి వెళ్ళమని చెప్పావు కదా, ఆయన తీసుకొని ఇక్కడికి వెళ్ళాను మమ్మీ. కానీ చీకటిగా ఉందని మళ్ళీ వచ్చేసాడు. ఇంకోటి, ఆయన ఇక్కడికి వెళ్ళాడు కదా, ఇల్లు మార్చాడు కదా, ఇటు నుంచి ఇటు వచ్చేసారు మమ్మీ. మమ్మీ, రాజుగారు అందరం కలిసి అందరం కలిసి ఇక్కడ పిక్నిక్ కదా మమ్మీ. నేను మీ తాతయ్య గారు పంపించిన ఆడిటర్ని, నీకు ₹1,00,00,000 ఇస్తారు. ఒక్కొక్కరికి ₹1,00,00,000 తీసుకోండి. బాగుంది, ఆ గోకడం ఆపు. వెళ్ళు, మీ అన్నయ్యని పిలు. అమ్మా పిలిచినా అమ్మా? ఎవరు లఫుడ్ గారు? ఇంటికి డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు బాబు. ఇందాక వచ్చింది తమ్ముడు, వీడు అన్నయ్య. వీడికి అడిగి తేడా ఏంటి? 2 కవలలు బాబు. ఏం పేరు నీ పేరు? సుధాకర్. ఏం సుధాకర్? నల్లకుంట సుధాకర్. సుధాకర్ నల్లగుంటాడని అందరికి. అరే నల్లగుంట గారు, నల్లకుంట సుధాకర్. వెళ్ళి తమ్ముని పిలు. మమ్మీ చెప్పు మమ్మీ. వెళ్ళిపో. చూడమ్మా, నాకు ఎక్కడొచ్చిన అనుమానంగా ఉంది. నీ 2 కొడుకులు రమ్మని ఫస్ట్. బాబు, మా వంశంలో 2 పిల్లల్ని ఒకేసారి చూస్తే చస్తారు బాబు. నాకు అనవసరం పిలిపించారు. 2 రండి ఇలాగా. మీ 2 వచ్చారేంట్రా? ఇంకొక 2 ఏది? వాళ్ళని పిలండి. వాళ్ళిద్దరు కావాలా? అరే వాళ్ళిద్దరు కావాలంటే వచ్చారా భయ్? ఎన్నిసార్లు చెప్పారో నీకు? నాకు అసలే మెంటలు. ఎందుకురా వచ్చి గెలుకుతావు? నాకు
అయినా సరే ఎక్కడో చిన్న డౌట్ అనిపిస్తుందండి. ఎక్కడ సంథింగ్ ఏంటి ఇద్దరు ఒకలా ఉన్నారు. మీ 6 లడ్డులు మా 6 లడ్డులు 12 లడ్డులు పడ్డముతున్నాయి 12 లడ్డులు అంటే పోతుంది 12 లడ్డుల నాకు నమ్మకం వచ్చింది. ఇద్దరు పిల్లల్ని ఒకసారి చూస్తే ఏమవుతుంది అన్నావు? చనిపోతారన్నాను బాబు. అప్పటిగా రాగే చనిపోయారా? అవును బాబు. ఆ కర్మ నాకు అక్కర్లేదు. రేపు ఆఫీస్కి వచ్చి చెక్కులు తీసుకోండి. అవునండి. ఓకేనమ్మా? అలాగే బాబు. ఓకే బాయ్. జాగ్రత్త. వాడికి కొంచెం టాబ్లెట్లు వేస్తుంటే పచ్చిమిరకాయలు తినకరా రే. బాబు నిన్న ₹1 ఇస్తారని చెప్పారు కదా, ఇచ్చేస్తే వెళ్ళిపోతాం బాబు. ఇచ్చేయండి సార్. నేనా? ₹1 ఎవరు ఎక్కడ తీసుకురా? సార్ నిన్నే కదా సార్ మా ఇంటికి మా ఇంటికి ₹1 ఇస్తారని. ఒక్క నిమిషం వస్తా. ఇప్పుడే వస్తా. నీకెంత భయం వేస్తే నాకెంత భయం వేస్తుంది. నా బాధ ఎవరికి చెప్పాలరా? ఏంటి ఇక్కడ ఉన్నారు? కూర్చొని ఫస్ట్. వద్దు సార్, మా ₹1 మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. ఏమండి, మీ మామయ్య గారితో ఆడిటర్ గా 20 సంవత్సరాలు పనిచేశాను. కరెక్టే అండి, ఇందాక కొట్టారు కదండి. సారీ అండి. మీ నాన్నకి డబ్బులు లాగే మా నాన్నకు డబ్బులు పుట్టాం. అవునా? వాడు ఆర్పి రాకేష్ స్కిట్లు చూసి అలా తయారయ్యాడు. అంటే మేము డబుల్ యాక్షన్ లాగా మీరు కూడా ఉన్నారా అలా? అవునండి. ఒక్క నిమిషం. చెక్ రెడీ చేసుకోండి. ఒక్క నిమిషం. ఓకే. బాబు బూస్ట్ బూస్ట్ ఎక్కడి నుంచి కావాలి? అరే నాకు బూస్ట్ అడిగిన ఏంటి బూస్ట్? సార్ మా చెక్కులు మాకు ఇచ్చేయండి సార్. మమ్మీ ఈ ₹1 వద్దరు వెళ్ళిపోంపావే. ఏమోరా, మన ₹1 వస్తాన ఆశ ఉందిరా నాకు. మా తమ్ముడు కోట్ తీసుకుని వచ్చాడు, కనిపించాడా? వద్దు సార్, మీరు తమ్ముడు అన్నానా? నేనేనండి, లాయర్. సార్ మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం సార్. ఇక్కడ సైన్ పెట్టండి సార్. అయ్యో, సైన్ పెట్టేద్దాం కానీ స్టాంప్ మర్చిపోయాడు. సార్ మీకు దండం పెడతా. స్టాంప్ మర్చిపోయాడు. అవసరం లేదు, నువ్వు వెళ్తావు, ఆడొస్తాడు, మాకేస్తాడు స్టాంప్. ఏ పిచ్చగా ఉందా? ఏంట్రా ఎర్రి పప్పల్లా కనిపిస్తున్నావు అనుకుంటున్నా? ఏంట్రా ఇద్దరిలో మారేస్తే అంత కనిపెట్టలేవు అనుకుంటున్నావురా? ఏంట్రా ఏదో ఫేస్ చేసుకొని పిట్ట మొగపోడా? ఏంట్రా అమ్మా ఏం కనిపించట్లేవు మమ్మీ? కిరణ్, నేను యాక్టింగ్ చేస్తున్నానా? అవును, యాక్టింగ్ చేస్తున్నావు. మా అమ్మని కొడతావు, నన్ను కొడతావు. పిత్త ఏమన్నా ఎలా కనిపిస్తున్నారా నేను? అరే నల్లకుంటా సుధా. మమ్మీ బాగున్నా మమ్మీ? తెలియదు నా బ్యాక్గ్రౌండ్ గురించి. ఏం అనుకుంటున్నావు? పోరా బాబు, నాన్న బాబు. మా ఆయన గారి లడ్డు గురించి ఏమైనా తెలిసిందా బాబు? మీ 6 లడ్డూలు మా 6 లడ్డూలు 12 లడ్డూల బండిపోతుంది. 12 లడ్డూల బండిపోతుంది. 12 లడ్డూల బండిపోతుంది. 12 లడ్డూల 12 లడ్డుల. స్కిట్ ఎలా ఉంది రోజా గారు? నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సుధాకర్ పర్ఫార్మెన్స్, నరేష్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా చక్కగా పర్ఫార్మ్ చేశారు. అండ్ భాస్కర్ ఏంటి ముళ్ళుతోనే తీయాలా? మంచిగా వచ్చి ఉంటే 3 కోట్లు వచ్చాయి, ఆశకు పోయారు 5 కోట్లు. బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. నాగబాబు గారు? గుడ్, బాగుంది. అంటే మెయిన్ గా డబుల్ యాక్టింగ్, నువ్వు వచ్చి రివర్స్ చేయటం హిలేరియస్ గా పేలిందని చెప్పలేను కానీ బట్ యూ ఎంటర్టైన్, నీట్ గా ఎంటర్టైన్ చేశారు. గుడ్. అప్పుడే సినిమా బిగిన్ అయిపోయినట్టు. ఒక అందమైన అమ్మాయి కనబడితే చాలు ఇలా ఒళ్ళో సెటిల్ అయిపోతారు. నువ్వు అందమైన అమ్మాయి అంటే పిండేసిన టూత్ పేస్ట్ లో మొహం నువ్వు. మంచినీళ్ళ ఆగండి. ఇటు ఇది నోరాడిస్తుందంటే డైనోసారు. నోరాడిస్తున్నానంటే అమ్మాయి కనబడితే చాలు నోట్లో పాప్కార్న్ వేస్తారు. నా దృష్టిలో కొత్తిమీర నువ్వు ఒక్కటే. ఎందుకంటే కొత్తిమీర కూరంతా అయిపోయిన తర్వాత పైన ఫ్లేవర్ కోసం జల్లుతారు. సొసైటీలో మొగుడనేవాడు ఒకడు ఉండాలి కాబట్టి నిన్ను ఆ ఫ్లేవర్ గా వాడుకున్నా. ఏం వదినా ఇంకా అనలేదంటే రోజా అంటుంది
నన్ను వదిన అంటాడేమో టెన్షన్ గా అవుతుంది అనివార్యం పేడు వదినా శకుంతలక్క నీకు హాయ్ చెప్పమంది. ఓకే హాయ్ బావగారు మీకు కూడా హాయ్ చెప్పమంది. అది ఒకటే టేస్ట్ ఎంత అప్పటి నుంచే చూస్తున్నా. ఏంటదే నిన్నేనరా అది అట్ట చెప్పకూడదు, ఇట్ట కాదు ఇట్టని చెప్పాలా. ఆర్పి రాకేష్ విడిపోయారు కదా, ఇద్దరికి తేడా ఏంటి? ఆడేమో డబ్బులేవాడు, ఈడేమో రెస్పెక్ట్ వాడు, ఈడో ముడిగా లేదు, వీడు చచ్చిపోతున్నాను వీడితో. ఆ బంగళాలో ఒక దయ్యం ఉంది. ఆ దయ్యం ఆ ఇంట్లోకి వచ్చిన 5గురిని చూసి వెనక నుంచి అంటూ వెళ్ళింది. రాకేష్ గారు చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్ అండి. ఏంటో? మీరు ఏ టీమ్ లో చేస్తున్నారండి? పాప చిన్నపిల్ల ఇక్కడ కూర్చోకూడదమ్మా, వీళ్ళు అక్కడ పిలుచుకునిరా. అక్క లేరండి నాకు. ఆహా లేదమ్మా, నువ్వు తోడు పెళ్లి కూతురు కదా, వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురా. సరిపోయింది. కాదండి పెళ్లి కూతురు నేనే.